ఈరోజు భారత్ అమెరికా మధ్య 2+2 డైలాగ్ జరిగింది. ఇది వరుసగా మూడోసారి. 2+2 డైలాగ్ అంటే మన రక్షణ మంత్రి వాళ్ళ రక్షణ సెక్రటరీ, మన విదేశీ వ్యవహారాల మంత్రి వాళ్ళ విదేశీ వ్యవహారాల సెక్రటరీ కలిసి మాట్లాడుకుంటారు. 2018లో భారత్ అమెరికా మధ్య 2+2 డైలాగ్ మొదలైంది. ఇదే దిశగా జపాన్తో కూడా మనం 2+2 డైలాగ్ స్టార్ట్ చేస్తాం. ఈసారి 2+2 డైలాగ్ భారతదేశంలో జరిగింది. అంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే వచ్చే వారంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలు పెట్టుకుని అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ, ఫారెన్ సెక్రటరీ ఇండియాకి రావటం, దట్ ఈస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇండియాకి రావటం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ పాంపియో ఎస్పర్ ఇండియాకి వచ్చి ఏం చేశారు? అమెరికాకి మనకి మధ్య 4 ఫౌండేషన్ అగ్రిమెంట్స్ జరిగాయి. 4వది ఈరోజు సైన్ అయింది. ఇంతకుముందు 3 ఉండేవి. దీనివల్ల ఈ సైన్ అయిన అగ్రిమెంట్ పేరు బెకా. సైన్ అయిన అగ్రిమెంట్ పేరు BECA బెకా. దీనివల్ల ఇండియా అమెరికా డిఫెన్స్ టైస్, మిలిటరీ టైస్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. భారత్ అమెరికా సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని చెప్పొచ్చు. భారత్ అమెరికా మధ్య సైన్ అయిన ఫౌండేషన్ అగ్రిమెంట్స్ 4 ఏంటి? ఈ పేర్లు తెలుసుకోవాలి. పూర్తి స్థాయిలో వీటి గురించి కొంత అవగాహన ఉండాలి. మొదటిది జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. రెండోది లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. మూడోది కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. 4వది బెకా అన్నమాట. ఈ బెకా అంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో బెకా సైన్ అవడంతో పూర్తిగా 4 ఫౌండేషన్ అగ్రిమెంట్స్లో ఇండియా, US కలిసి ఉంటాయని చెప్పొచ్చు. అసలు బెకా వల్ల లాభం ఏంటి? బెకా వల్ల సీక్రెట్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్, సెన్సార్ డేటాస్ అన్నీ మనకు లభిస్తాయి. మిలిటరీ ఆపరేషన్స్లో ఇది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. శత్రువులను జయించడంలో బెకా మనకు చాలా అవసరం. ఉదాహరణకి పాకిస్తాన్ మనపైన పుల్వామా అటాక్ చేశాక మనం రిటాలియేట్ చేసాం, ఎదురుదాడి చేసాం, బాలాకోట్ అటాక్ అని. అలాంటి టైంలో మన ఎయిర్ క్రాఫ్ట్ చక్కగా అనుకున్న ప్లేస్కి చేరాయా, అక్యురేట్గా చేరాయా, పిన్ పాయింట్గా అక్కడికే చేరాయా తెలుసుకోవటం అమెరికా సపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక శాటిలైట్ డేటా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీని పేరు జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అక్యురేట్గా శాటిలైట్ డేటా, సెన్సార్ డేటా ఇవన్నీ మనకు లభిస్తాయి. అదేవిధంగా అమెరికా, ఇండియా మ్యాప్స్ షేర్ చేసుకోవడం, ఏరోనాటికల్ డేటా షేర్ చేసుకోవడం, ఇట్లా చాలా బెకా వల్ల లాభం ఉందన్నమాట. సో బెకా వల్ల భారత్కి, అమెరికాకి ఈ రెండు దేశాలకి మిలిటరీ క్యాపబిలిటీ పెరిగిపోద్ది. దాంతోపాటు ఎక్స్చేంజెస్ కూడా పెరిగిపోతాయి. అయితే చైనా ఈ ప్రాంతంలో, ఆసియా ప్రాంతంలో తన శక్తిని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ముఖ్యంగా మనం చూసాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర గత 3-4 మాసాల నుంచి చైనా చేస్తున్న పనులు. ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ 2 ప్రాంతాల్లో అక్కడి నుంచి గమనిస్తే కనుక మనం చైనా తైవాన్ పైన కాలు దూవుతుండటం ఇవన్నీ చూస్తే చైనాకు కట్టడి చేయడంలో, చైనాకు ముక్కుతాడు వేయటంలో బెకా కొంతవరకు భయం కల్పిస్తుందని చెప్పొచ్చు. ఇండియాకి, అమెరికాకి ఈ మధ్య చాలా రంగాల్లో అద్భుతమైన పార్ట్నర్షిప్ కుదురుతుంది. ఒకటి మల్బార్లో ఎప్పటి నుంచో మనం కలిసే నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. క్వాడ్ 4 దేశాల్లో ఉన్న క్వాడ్లో ఇండియా, అమెరికా పూర్తిస్థాయి భాగస్వాములుగా ఉన్నారు. దాంతోపాటు అమెరికాతో అన్ని ఫౌండేషన్ అగ్రిమెంట్స్ ఇండియా సైన్ చేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే భారత్ అమెరికా సంబంధాలు ఒక కొత్త హైట్కి వెళ్ళాయని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే అమెరికన్ రాష్ట్రపతి ఎన్నికల్లో వచ్చే ఫలితాల మీద కూడా భవిష్యత్తులో భారత్ అమెరికా సంబంధాలు ఉండబోతున్నాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ చైనా, పాకిస్తాన్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ బెకా వల్ల 2 దేశాలకి ఒకసారి ఒక జర్క్ వస్తుంది. అది పాకిస్తాన్, చైనా. కానీ దీనివల్ల మనం ఎంతవరకు లబ్ధి పొందుతామో కాలమే సమాధానం చెప్పాలి.